హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మళ్ళీ మనం ఆ స్టేజ్కి వచ్చాం. ఏ స్టేజ్ అంటే మనం బిగ్ బాస్ అయిపోయిందనమాట. ఇప్పుడు బిగ్ బాస్ అయిపోతే నెక్స్ట్ ఏంటి మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనం ఆగుతాం అనుకున్నామా? ఆగం. ఎందుకంటే మనం వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. వ్లాగింగ్ ముందు వీడియోస్ చేసేవాడిని, దాదాపుగా ఒక 1500 వీడియోస్, 1500 కన్నా ఎక్కువ వీడియోస్ వేరే ఐడిలో ఉండేది. మనీ ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక ఛానల్ ఉండేది నాది. ఆ ఛానల్లో 1600 1700 వీడియోస్ ఉండేవి అనమాట. ఆ వీడియోస్ అన్నీ అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిందా, నేనేం చేసేవాడిని అంటే బిగ్ బాస్ రివ్యూ కూడా ఇచ్చేవాడిని ఆ ఐడిలో. ఇస్తూ నేనేం చేసేవాడిని, ఒక క్లిప్ ఉంటుంది కదా, అంటే వాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళు కామెడీ చేసుకునేది, వాళ్ళ క్లిప్ ఏమంచో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవాడిని అనమాట ఆ ఐడిలో. అది అందులో చేస్తే అది ఏమైందంటే వైరల్ అయ్యింది. ఒక వీడియో వైరల్ అయింది. అబ్బా, 50K 40K 1 lakh 2 lakh వ్యూస్ వస్తుంది, బాగా వస్తుందని ఇంకోటి కూడా ఎడిట్ చేసి అక్కడ అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేస్తే అది కూడా 2 lakhs 3 lakhs వెళ్ళిందనమాట. అబ్బా, బాగా వెళ్తుందని ఒక నెల మొత్తం అలాగే చేశాను అనమాట. మనకు తెలియదు యూట్యూబ్ ఇలా తీస్తుందని, అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ మనకు తెలియదు అనమాట, అంతలాగా చదవలేము మనం. అయితే ఏమైంది, ఒక నెల మొత్తం చేశా. అంటే ఈరోజు రాత్రి ఒక 2 ఎడిట్ చేసి రేపు మార్నింగ్ 9కి ఇంకా 11కి ఆ 2 వీడియోలు అప్లోడ్ అవ్వాలా. అయితే 9కి నేను 10కి లెగుస్తాను, ఆ వీడియో 1 lakh 1 lakh 2 lakhs అయిపోద్ది అని పడుకొని లేచి ఇలా చూసేసరికి ఐడి ఓపెన్ అవ్వట్లా. ఏది యూట్యూబ్ ఐడి ఓపెన్ అవ్వకపోతే ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు అని చెక్ చేస్తే, దాని తర్వాత మొత్తం యూట్యూబ్లో మళ్ళీ ఐడి ఓపెన్ అవ్వట్లే, యువర్ ఐడి ఈజంట్ ఏంటో బ్లాక్డో ఏదో చెప్పిందనమాట. బ్లాక్డ్ అని చూపించింది. నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, బ్లాక్డ్ ఏంటి ఇలాగ వస్తుందని. సెర్చ్ చేసి చూస్తే నీ ఐడి బ్యాన్ అయిపోయింది అంటే 3 కాపీరైట్ల కన్నా, అంటే 3 కాపీరైట్లో ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది వార్నింగ్ అనమాట, సెకండ్ వార్నింగ్, థర్డ్ది డైరెక్ట్ పైకి లెగిసిపోద్ది అనమాట ఐడి మీది. అది యూట్యూబ్ గైడ్లైన్స్ అనమాట. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఓహో, వేరే వాళ్ళు వేస్తే వేరే వాళ్ళు మన ఐడికి కాపీరైట్ వేస్తారు, ఆ వీడియోకి కాపీరైట్ వేస్తే ఆ వీడియో ఏమంచో నోదో గ్యారా అయిపోద్ది అనమాట. అప్పుడు నేను తెలుసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇది నా పాత ఐడి అనమాట. ఇది 2019లో నేను ఇది తీసాను అనమాట. అంటే అకౌంట్ క్రియేట్ చేశా 2019లో. దాని తర్వాత మళ్ళీ 2025లో ఇది అవసరం వచ్చింది నాకు. ఈ ఐడి అవసరం వస్తే నేను ఈ ఐడి ఇప్పుడు వాడుతున్నాను అనమాట. ఈ ఐడిలో 19 20 వ్యూస్ 20 సబ్స్క్రైబర్స్ ఉండేది. బిగ్ బాస్ దయ వల్ల 1045 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట ఇప్పటికి. అది కూడా నేను కింద మీద ఉట్టి షార్ట్స్ వీడియో వదిలేవాడిని అనమాట, ఉట్టి షార్ట్సే. అయితే అందుట్లో వదిలేను, అందుట్లో 1600 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందుట్లో ఏవేవి వదిలేనో వాటి గురించి మాట్లాడుకుందాం మనం వచ్చే వ్లాగ్లో. అయితే ఈ వ్లాగ్లో మనం ఎంతే మాట్లాడుకుందాం, ఏమైంది ఆ ఐడి, ఎలా పోయింది, ఇదే మాట్లాడుకుందాం అనమాట. అయితే వచ్చే ఐడిలో మనం ఇంకా క్లియర్గా ఎక్కడ ఏం చేసేవాడిని, నేను చేసేవాడిని, ఎలాంటి వీడియోస్ వదిలేవాడిని, అంటే అక్కడ అలాంటి వీడియోస్ వదిలేవాడిని అనమాట. అంటే ఫుల్ ఫోకస్డ్, మనం ఫోకస్డ్గా ఉంటాం అనమాట. ఒకటి చేసామంటే అలా దాబు 12కి కరెక్ట్ 12కి అలాగైనా ఈరోజు 12కి ఎలాగే, అంటే ఈరోజు అయిపోయింది 12, రేపు 12 మధ్యాహ్నం 12కి ఎలాగైనా వీడియో రిలీజ్ అయిపోవాలని ఒక పట్టుదలతో వీడియో ఎడిట్ చేసి దాన్ని క్రాప్ చేసి ఎక్కడెక్కడ అవసరమో ఇచ్చేసి చేసేవాడిని అనమాట ఎడిటింగ్. నాది అంత బిజీ షెడ్యూల్ ఉన్నా చేసేవాడిని అనమాట ఎలాగో ఒకలాగా. అంటే అంత ప్రొఫెషనల్గా చేయలేదు కానీ కొద్దిగా లైట్గా మనం నేర్చుకుంది అది చేసుకున్నాం అనమాట, ఎడిటింగ్ గట్టా. అయినా సరే వదలలేదు రాడు యూట్యూబ్ వాడు, కాపీరైట్ వేసి పసాక్ చేసాడు ఆ ఐడిని. అయితే ఇది వ్లాగింగ్ అనమాట. బిగ్ బాస్ మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మనం ఈ ఛానల్ బంద్ చేయలేము, అందుకే వ్లాగింగ్ మొదలెట్టామన్నమాట. ఇక్కడితో మన వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్లో మనం ఏమేమి వీడియోస్ వదిలేవాళ్ళమో అది మాట్లాడుకుందాం. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.